బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని జగదీష్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఏళ్ల బాలికను ఆలయానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన సంచలనాత్మక కేసు ఇప్పుడైతే వెలుగులోకి వస్తోంది. నిందితుడు బాలికను ఆలయానికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయి అక్కడే లైంగిక దాడికి గురైంది. బాలిక అరుపులు విన్న ఆమె అమ్మమ్మ అక్కడికి చేరుకుంది. మరియు నిందితుడు వృద్ధురాల్ని నెట్టడం చూసి అతను అక్కడి నుంచి పారిపోయాడు. అమ్మమ్మ అలారం మోగించగానే ప్రజలు నిందితుడిని పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు అదే రోజు నిందితులను విడుదల చేశారు. కానీ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించబడింది. మరియు పోలీసులు మళ్లీ నిందితుడిని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఎస్, చిన్న పెద్ద అనే తేడా లేదు, ముసలి ముతక అనే తేడా లేదు. ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంఘటన మే 18న జరిగింది. ఒక అమాయక బాలిక తన ఇంటి సమీపంలోని ఆలయం బయట ఆడుకుంటోంది. గుడి బయట ఆడుకుంటున్న తన మనవరాలిని పొరుగువాడు రహస్యంగా గుడి ఆవరణలోకి తీసుకెళ్లాడని అమ్మమ్మ చెప్తోంది. ఆ అమ్మాయి బట్టలు విప్పి ఆమెపై అత్యాచారం చేశాడని కూడా ఆమె అమ్మమ్మ క్లియర్ గా చెప్తోంది. ఇలాంటి చట్టాలు, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామాంధులో ఆగడాలకైతే అదుపు లేకుండా పోతోంది. ఎస్, ఈ అంశానికి సంబంధించి క్లియర్ గా తెలుసుకుందాం, విశ్లేషిద్దాం. ఇదే అంశానికి సంబంధించి న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎస్ తిరుమల్, 5 ఏళ్ల పాప మీద అయితే అఘాయిత్యం జరిగింది. అది కూడా గుడిలోకి తీసుకెళ్లి ఆ కామాంధుడు తన కామవాంఛ తీర్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జానకి, ఇది ఉత్తరప్రదేశ్ లోని జగదీష్పుర అనే ఆగ్రాకు సమీపంలో ఉన్న జగదీష్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆగ్రాలో జరిగిందని చెప్పాలి. దాదాపు ఆగ్రా పట్టణంలో ఉంటుంది. 5 ఏళ్ల బాలిక వాళ్ళ ఇంటి పక్కనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఆడుకుంటుంది. ఆడుకుంటున్న టైంలో ఆ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈ అమ్మాయికి పరిచయం ఉన్న వ్యక్తిగా తెలుస్తుంది. ఈ పరిచయం ఉన్న వ్యక్తి అమ్మాయిని గుడికి వెళ్దాం అని తీసుకెళ్లి, గుళ్ళో ఎవరు లేరు. యాక్చువల్ గా చిన్న టెంపుల్, ఆ టెంపుల్లో ఎవరు లేరు. ఆ సమయం చూసుకొని ఆ అమ్మాయి బట్టలు తీసేసి అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి ఇతని అఘాయిత్యానికి పాల్పడుతున్న సమయంలో పెద్దగా ఏడుస్తూ కేకలు వేస్తూ అరుపులు చేసింది. ఆ అరుపులు విన్న పక్కనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మమ్మతో ఉంటుంది అమ్మాయి. వాళ్ళ అమ్మమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ టెంపుల్లోకి వచ్చింది. ఈ లోపు అక్కడ ఆమె కూడా పెద్దగా అరవడంతో ఆ నిందితుడు గమనించి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. అమ్మాయి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుంది. మే 18వ తేదీన ఈ సంఘటన జరిగింది. అయితే ఈ సంఘటనని వెలుగులోకి రాకుండా చాలా ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. నిందితుడు ఒక పిచ్చివాడని, అతనికి మానసిక అనారోగ్యం ఉందని, అతని మెంటల్ ఇల్ తో ఉన్నాడని అక్కడి పోలీసులు ఆగ్రా ఏసీపీ లోహా మయాంక్ తివారీ